హలో గాయ్స్, శుభోదయం అందరికీ. ఇవాళ వీడియోలో నూనె నలుగు ఎలా పెడతామో మా విధానంలో చూపిస్తాం అనమాట. లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్. ముందుగా అంతా సిద్ధం చేసుకుంటారండి. పెళ్లి కొడుకుని కూర్చోబెడతారు. చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు జనాలు అందరూ విచ్చేశారు. బామర్దలు కానీ అందరూ చెల్లెళ్ళు కానీ అందరూ ఇచ్చేశారు. ముందుగా ఎవరైతే పెళ్లి కొడుకు తల్లి ఉంటుందో ఆమె నలుగు పెడతాం జరుగుతుందండి. ఆమెతో స్టార్ట్ చేస్తారు నలుగు. ఈ విధంగా నూనె పూస్తుంది, జుట్టుకి నూనె పూసి పసుపు రాస్తుంది, కాళ్ళకి చేతులకి పసుపు రాస్తుంది, ఇంకా గంధము పెడుతుందండి. మొహానికి గంధం రాసి బొట్టు పెడతారన్నమాట. చక్కగా కాళ్ళకి చేతులకి పసుపు పట్టిస్తారండి. పసుపులో నీళ్లు కలిపేసి పూర్తిగా పోస్తారన్నమాట. పక్కనే తోడు పెళ్లి కొడుకు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరికీ చేస్తారన్నమాట. వాళ్ళిద్దరు కూడా నలుగు పెట్టాలి. ఇక్కడ అయితే నువ్వుల నూనెతో నలుగు పెడుతున్నారండి. చక్కగా జుట్టుకు పట్టిస్తారన్నమాట నలుగు. ఎన్ని మంది చేస్తారో అన్ని మందికి పట్టిస్తారండి. ఇంకా పసుపు రాసి కూర్చోబెడతారన్నమాట. పసుపు రాసి గంధము బొట్టు అన్నీ పెడతారన్నమాట. అందరూ వచ్చిన వాళ్ళందరూ నలుగు పెట్టాల్సిందే. ఫస్ట్ అమ్మా నాన్నలతో స్టార్ట్ చేసి అక్క చెల్లెళ్ళు, తర్వాత బంధుమిత్రులు అందరూ వయసులో పెద్దోళ్ళు ఫస్ట్ చేస్తారండి. తర్వాత బంధుమిత్రులు అందరూ చేస్తారు. ఈ నలుగు అనేది చేస్తారన్నమాట. అంటే ఆయిల్ పట్టియటం, పసుపు రాయటం, గంధం పోయటం. వీడేమో బుడ్డోడు కనిపిస్తున్నాడు కదా, తోడి పెళ్లి కొడుకు కూర్చోనని ఒకటే వాళ్ళ మేనమామ ఒడిలో కూర్చోనని ఒకటే ఏడుస్తున్నాడండి. చిడి పెడుతున్నాడు అనమాట. అప్పుడే లేచాడు. వాడికి ఏదోగా ఉంది ఈ సౌండ్స్ అన్నిటికీ. పిల్లలకి సౌండ్లు వింటే ఏదోగా ఉంటుందండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి చిన్న చెవులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఈ సౌండ్స్ అన్నిటికీ చిడు పెడుతూ ఉంటారండి. పెద్దోళ్ళకి మనకే అలా ఉంటుంది, చిన్నపిల్లలకి ఎలా ఉంటుందో మరి. ఇక్కడ అయితే శనగపిండిలో నీళ్లు కలుపుతున్నారండి. ఎందుకంటే శనగపిండితో కూడా నలుగు పెడతారన్నమాట లాస్ట్లో. ఎందుకంటే ఆయిల్ అంతా రాస్తారు కదండి, ఈ పసుపు అంతా పోవాలంటే శనగపిండి వేసి రుద్దితే మొత్తము జిడ్డంతా పోతుందండి. ఇన్ని నలుగులు పెడుతూ ఉంటారండి. ఫస్ట్ చుట్టాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. ఇది లాస్ట్ నలుగు అనమాట. లాస్ట్ నలుగు అన్ని నలుగులు చేసినాక పెళ్లికల్లు వచ్చేసి ఉట్టి పడుతుందండి. ఒక 5 days ముందు నుంచే అందరూ బంధుమిత్రులు అనుకుంటారండి మా ఇంటికి తీసుకెళ్ళి నలుగు పెట్టాలని చెప్పేసి. అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నలుగు పెడతారన్నమాట. 5, 6, 7 నలుగులు పెడుతూ ఉంటారు. దాంట్లోనే పెళ్లికల వచ్చేస్తుందండి. ఇక ఆ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు కూడా పెడతారండి. కొత్త పెళ్లి కొడుకు కాబట్టి బట్టలు కూడా పెడుతూ ఉంటారు. ఒక పక్క అక్షింతలు కూడా వేసేస్తున్నారండి. నలుగు పెట్టిన వాళ్ళు అక్షింతలు వేస్తారు. ఇంకా తాంబూలం కూడా రెడీ చేస్తున్నారు. లాస్ట్కి తాంబూలం ఇస్తాడు అబ్బాయి. ఇంకా వేరే వాళ్ళు వచ్చి నలుగు పెడుతూ ఉంటారండి.
వాళ్ళంతా నలుగు పెట్టి తాంబూలం వేసుకుంటారండి. ఈ విధంగా పసుపు మొత్తం పూసేస్తారు ఒంటి నిండా. అంతేనండి, ఈ బ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను. బాయ్.